టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కొనకనమెట్ల మండలం తెలుగుదేశం పార్టీ సమావేశం మండలంలోని గార్లదిన్న గ్రామంలో నిర్వహించారు. మొదటగా పొదిలి ఏఎంసీ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ చప్పిడి రామలింగయ్య గారికి నివాళులర్పించి కొద్ది నిమిషాలు మౌనం పాటించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం గార్లదిన్న గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. మొదటిగా అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు అక్రమంగా భూముల ఆన్లైన్లో తొలగించడం, రెడ్ మార్కులను పెట్టించడం, ఒకరి పొలాలను ఒకరికి ఆన్లైన్లో చేయటం తదితర తప్పులన్నీ చేసి రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఆ తప్పులను సరిచేయడానికి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, సాధ్యమైనంత వరకు ప్రతి అర్జీని పరిష్కరిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని, కనీసం ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి అప్పట్లో లేదని, కానీ ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్గా ఉద్యోగస్తులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. వైసీపీ ముఖ్యమంత్రి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని కలరింగ్ ఇచ్చి ఉత్తుత్తి శిలాఫలకాలు వేసి ఈ ప్రాంత ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టారని, ఇప్పటి నుండి ప్రతి క్షణం కష్టపడినా ప్రాజెక్టు పూర్తికి 2 ఏళ్ల సమయం పడుతుందని, ఏది ఏమైనా 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని అన్నారు. ఇక మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధించి మార్కాపురం చుట్టుపక్కల రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజల కళ్ళలో ఆనందం ప్రజలిస్తామని అన్నారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో మీకు ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడే ఒక ఆమె చెప్తా ఉంది, మా యొక్క పొలాన్ని వేరే వాళ్ళు ఎక్కించుకుంటారు, వాళ్ళ రికార్డులలోకి వెళ్ళిపోయినది అని. అలా కొన్ని వేల మంది రైతుల యొక్క పొలాలు లాస్ట్ 5 సంవత్సరాల్లో కబ్జా చేశారు. 5 సంవత్సరాల్లో ఎన్నో దుర్మార్గాలు, ఎన్నో దౌర్భాగ్యకరమైనటువంటి పనులు చేసి అనుక్షణం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఆ పరిస్థితి నుంచి ప్రజల్ని విముక్తులు చేయాలని, ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఈ రెవెన్యూ సదస్సుల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రోజుకి అవసరమైతే సాల్వ్ అయితే అనుకుంటే చేసేస్తుంది. 10 రోజులు టైం ఇచ్చి కొన్ని చేసేస్తా ఉంది. అలా 45 రోజుల లోపల చేయగలిగినటువంటి అన్ని కూడా మీకు పూర్తి చేసి మీ పొలాల మీద, మీ యొక్క స్థలాల మీద మీకే హక్కు కలిగే విధంగా ఈ ప్రభుత్వం చేయబోతా ఉందని మీ అందరికి మనం చేస్తా ఉన్నా. ఇటుపక్క మేము మంచి చేయాలని చూస్తున్నామా? మిమ్మల్ని అడ్డంగా మోసం చేసిపోయినటువంటి దుర్మార్గుడు మంచి చేయాలని చూస్తున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రెవెన్యూ సదస్సులలో ప్రతి అర్జీని పరిశీలన చేపిస్తా ఉన్నాం. ప్రతి అర్జీకి పరిష్కార మార్గం కనుగొంటాం. ఎక్కడైనా ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడ్డాడంటే నా కొడుకుని మళ్ళా తప్పకుండా జైల్లో వేపించి బయటికి రాకుండా చేస్తాం. దుర్మార్గమయ్యా. ఎంఆర్ఓ గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ఏడు పొలాలు తీసి వాడి పాస్బుక్ లెక్కియా, వాడి పొలాలు తీసి ఇంకొకటి దాంట్లో పెట్టా, రెడ్ మార్కుల్లో పెట్టించడం, లేదంటే ఆన్లైన్ తొలగించడం, లేదంటే ఒకటి పేరు మీద ఇంకొకటి ఎక్కించుకోవడం. దుర్మార్గం. మళ్ళా అటువంటి దుర్మార్గానికి సపోర్ట్ చేస్తారా? ఈ రోజు పట్టుమని 6 నెలలు కూడా కాకముందే మీకోసం కష్టపడుతున్నటువంటి మమ్మల్ని, మా యంత్రాంగాన్ని సపోర్ట్ చేస్తారా అనేది మీరు కూడా తెలుసుకోండి. బొమ్మలు వేపించాడు. ఈ రాష్ట్రానికి ఎంత నష్టమో తెలుసా? 12,500 కోట్ల రూపాయల నష్టం. జగన్ బొమ్మలు వేసుకోవటం వల్ల సుమారుగా 12,500 కోట్ల రూపాయల నష్టం.
ఎవడెబ్బ సొమ్ము, ఎవడెబ్బ సొమ్మని? మా అబ్బ సొమ్ము కాదు, మీ అబ్బాల సొమ్ము కూడా కాదు, వాళ్ళ అబ్బ సొమ్ము కూడా కాదు. మనమందరం పన్నులు కడితే వచ్చేటువంటి డబ్బులే ఆ 12,500 కోట్ల పైచిలకు డబ్బులు. మరి అంత డబ్బులు వాళ్ళ ఫోటోల కోసం, వాళ్ళ బొమ్మల కోసం ఖర్చు పెట్టారనంటే, అదే డబ్బులు మనకు పెడితే మన జిల్లా అభివృద్ధి చెందేది కదా. మన వెలుగొండ ప్రాజెక్టు 3,000 కోట్లు ఇచ్చింటే పూర్తి అయ్యేది కదా. మన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయింటే దగ్గర 4,34,000 ఎకరాలకి 4 లక్షల మంది రైతులకు న్యాయం జరిగేది కదా. 16-17 లక్షల మందికి త్రాగడానికి నీళ్లు వచ్చాయి కదా. ఇన్ని లక్షల మందిని నాశనం చేసి ఒక్కడే అందలం ఎక్కాలని చెప్పి అందలం ఎక్కి ఒక పిచ్చి తొక్కులకు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని, మనల్ని ఈటు బొచ్చితే, ఆ ఈటు బొచ్చిన వాళ్ళకి ఇంకా భజనలు చేస్తున్నటువంటి కొందరిని ఏమనాలో మీరే తేల్చుకోమని మీ గ్రామస్తులందరికీ మనవి చేసుకుంటూ ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని సద్వినియోగపరచుకోండి. అధికార యంత్రాంగం అంతా సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది. ప్రతి అర్జీని పరిశీలిస్తారు, ప్రతి అర్జీకి న్యాయం జరిగేలా చూస్తారు, ప్రతి అర్జీకి పరిష్కారం తప్పకుండా చేసి చూపిస్తారు. ఏదన్నా అవతలోడి పొలం నాకెక్కి మనం, అవతలోడు ఆస్తి నాకు రాసి మనం, లేకుంటే అవతలోడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు ఇబ్బంది పెట్టారనో, ఇటువంటి పనులు అడిగితే వాళ్ళు చేయలేరు. కోర్టులో కేసులున్నాయి, పనులు చేయలేరు. మిగిలిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది. కాబట్టి రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగపరచుకోమని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.